అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అప్పుల ఊబిలో కూరిపోయిన తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం విముక్తి కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,50,000 రైతు అకౌంట్లలో దాదాపు 7,000 కోట్ల రూపాయల నిధులను కూడా ఇప్పటికే జమ చేసింది. దీనికి సంబంధించిన రుణమాఫీ అమలు విధి విధానాల్లో మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డి లాంఛనంగా ఈ ప్రక్రియనంతా కూడా ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా మంది కూడా ఊరట లభించిందని చెప్పుకోవాలి. ఇప్పటికే రైతు రుణమాఫీ సంబరాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఖచ్చితంగా రుణమాఫీ ప్రక్రియలో అమలు చేసిన విధానంలో కావచ్చు, మార్గదర్శకాల రూపకల్పనలో కొంత గందరగోళం అయితే క్షేత్రస్థాయిలో చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంది రైతులు లబ్ధిదారుల జాబితాలో లేకపోవడం ప్రస్తుతం అనేక అనుమానాలకు తావిస్తుంది. వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సహకార శాఖ బ్యాంకుల వద్దకు, DCCB బ్యాంకుల వద్దకు, ప్రైవేట్ బ్యాంకుల వద్దకు రైతులు ఇప్పటికే పలుమార్లు తిరుగుతూ ఉన్నారు. బ్యాంకు మేనేజర్లను సంప్రదిస్తున్నారు. ఎందుకు తమను అర్హులుగా చేర్చలేదు, తమకెందుకు రైతు రుణమాఫీ అమలు కాలేదంటూ కూడా నేరుగా బ్యాంకు సిబ్బందిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఖమ్మం రూరల్ మండలంలోని ఎదులాపురం సొసైటీ వద్దకు చేరుకున్నాం. ప్రస్తుతం సొసైటీలో చాలా మంది రైతులు రుణం తీసుకొని ఉన్నారు. ఇక్కడ నుంచి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెస్కాప్ నుంచి కావచ్చు, ఆ తర్వాత DCCB నుంచి సహకార బ్యాంకుల్లో కూడా పెద్ద ఎత్తున రైతులు రుణం పొంది ఉన్నారు. ఒక ఖమ్మం జిల్లాలోనే 59,172 అకౌంట్లలో 264 కోట్ల రూపాయల 23 లక్షల రూపాయలను ప్రభుత్వం రుణమాఫీ కింద అయితే భర్తీ చేసింది. ప్రస్తుతం ఎదులాపురం సొసైటీలో కూడా చాలా పెద్ద ఎత్తున రుణాలు అయితే తీసుకున్నట్లు మనకు సమాచారం అయితే ఉంటుంది. కానీ ఎందుకు అర్హుల జాబితా తగ్గిపోవడం పైన ప్రస్తుతం ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. చాలా మంది రైతులు సహకార కార్యాలయాలకు వచ్చి తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. చాలా మంది రైతులు కూడా ప్రస్తుతం ఎదులాపురం సొసైటీ కార్యాలయం చేరుకున్నారు. తమకు రైతు రుణమాఫీ అమలైందా లేదా అనేక అంశాలకు సంబంధించి వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాత, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? International Lab Facility, Student Lead Startups, Great Academic Exposure, KL, deemed to be University. గూడూరుపాడు. ఓకే, ఏం పేరు మీ పేరు? కొలిచెల నాగయ్య. మీకు రుణమాఫీ వచ్చిందా? రాలేదు. ఏమంటున్నారు అధికారులు, ఏమంటున్నారు? రాలేదంటున్నారు. మీరు ఎంత రుణం ఎంత తీసుకున్నారు? నేను తీసుకుంది 30,000. 30,000 తీసుకున్నారు. ఏ సంవత్సరం తీసుకున్నారు? దగ్గర 7-8 నెలలు అయింది. 7 నెలలు అవుతుంది. 7 ఏళ్ళు. 7 ఏళ్ళు అయింది. ఓకే, దానికి ఇప్పుడు 85,000 అయింది. ఓకే, అంటే రుణం రెన్యువల్ చేసుకున్నారా? మళ్ళీ రెన్యువల్ చేస్తూనే ఉన్నారు. వడ్డీ కడుతూనే ఉన్నారా? వడ్డీ కట్టాలి. వడ్డీ కట్టాలి. అప్లికేషన్ రుణం ఖాతాని రెన్యువల్ చేసుకుంటూ వచ్చారు. రెన్యువల్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, ఏమంటున్నారు మరి అధికారులు అని చెప్తున్నారు? ఎందుకు రాలేదు ఏంటని? ఎందుకంటే రావటం లేదు, తర్వాత చూసుకోండి అంటారు. ఎప్పుడు వస్తుందంట? తర్వాత లాస్ట్ వరకు వచ్చినట్టు, లేకపోతే లేదంటారు. అది ప్రస్తుతం రైతు ఉదయం వచ్చాడు. ప్రస్తుతం ఆయన రుణమాఫీ కాలేదని చెప్తున్నారు అధికారులు కూడా. ప్రస్తుతం మహిళా రైతు ఉన్నారు. అమ్మ, మీరు ఎంత పొలం ఉంది మీకు? ఎంత పంట రుణం తీసుకున్నారు? 30 ఉందండి. 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చారు. పోయిన సంవత్సరం మా వడ్డీ కూడా కట్టే. ఇప్పుడేమో మాఫీ రాలేదంటున్నారు. ఎందుకు రాలేదు? ఏమన్నా కారణాలు తెలుసాయా? ఏమో మీకు ఏడన్నా లోన్ ఉందేమో 5 అంటే ఎక్కడ లేదండి అని చెప్పారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎదులాపురం సొసైటీలో మొత్తం 3,421 మంది రైతులు లక్షలోపు రుణం తీసుకున్న వారిగా ప్రస్తుతం సొసైటీ గుర్తించింది. ఈ డేటాను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. కానీ కేవలం 700 పైచిలుకు మంది రైతాంగానికి మాత్రమే లక్షల రూపాయల రూపు రుణము మాఫీ అయినట్లు, వాళ్ళని అర్హులుగా గుర్తించినట్లు ప్రభుత్వానికి, అదేవిధంగా సొసైటీ కార్యాలయానికి కూడా ఇప్పటికే డేటా అయితే అందింది. ప్రస్తుతం మనం ఆ సొసైటీ CEO ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చాలా మంది రైతులు వచ్చి వెళ్తున్నారు. రుణమాఫీ అయిందా లేదా, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, అసలు ఎందుకు రుణమాఫీ కాలేదు, ఇలాంటి అంశాలు మీకు చాలా మంది ప్రశ్నిస్తున్నట్టున్నారు. అసలు ఏం జరిగింది? ఎంతమంది లక్ష రూపు రుణం తీసుకున్న రైతులు ఈ సొసైటీలో ఎంతమంది ఉన్నారు? సార్, మా దగ్గర మా ఎదులాపురం సంఘంలో మొత్తం సభ్యులు 3691, 3,691 మంది సభ్యులు. దాంట్లో లక్షలోపు 3,421. అయితే 720 మందికి వచ్చాయి. మిగతా కూడా లాస్ట్ ఫేజ్ అయినాక మనకు బయటపడుతుంది. ఎందుకంటే లింకప్ ఉంటుంది కాబట్టి, ఫ్యామిలీ లింకప్ ఉంటుంది కాబట్టి, భర్త భార్యకి వేరే బ్యాంకుల అప్పులు కానీ ఇలాంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి మనకు అంతా లాస్ట్ డేటా అయినాక మాఫీ అయినాక బయటపడుతుంది. మనకి ఎవరికి వచ్చిన రాదని చూసుకోవచ్చు. అప్పుడు మనం సెకండ్ విడతలో, థర్డ్ విడతలో లింకప్ ఉంటుంది. ఇది ఫస్ట్ విడతలో మనం తొందరపడి రాలేదనే. ప్రజెంట్ మనము సార్ చేతిలో లిస్ట్ కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఎదులాపురం సొసైటీలో ఉన్నటువంటి మొత్తం రైతులు 0 నుంచి లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న వారి సంఖ్య 3,421 మంది
రుణం తీసుకున్నట్లు చాలా స్పష్టంగా ఉంది. 1,00,000 పైచీలకు 1,00,000 నుంచి 1,50,000 మధ్య రుణం తీసుకున్న వారి సంఖ్య 96, 2 లక్షల వరకు రుణం తీసుకున్న వారి సంఖ్య 174 మందిగా మొత్తం 3,691 మంది ఈ సొసైటీలో సహకార బ్యాంకులో సభ్యత్వం పొంది ఉన్నారు. వాళ్ళు 3,421 మంది ₹1,00,000 లోపు రుణం తీసుకున్నటువంటి వారి రైతుల సంఖ్య. అయితే మొత్తం ఈ సహకార బ్యాంకులో 3,421 మంది రైతులు ₹1,00,000 లోపు రుణం తీసుకుంటే దాదాపు 770 మందికి మాత్రమే ₹1,00,000 లోపు రుణమాఫీ అయితే జరిగింది. మిగిలిన వారు కొన్ని అంటే ఇతర వేరే బ్యాంకుల్లో లోన్ ఏమైనా ఉండుంటే వారికి నిలిపివేస్తున్నదని చెప్పి అయితే అధికారులు చెప్తున్నారు. సార్, ప్రస్తుతం ఒక మహిళ వచ్చింది, ఆమె కేవలం ₹10,000 మాత్రమే రుణం తీసుకున్నానని చెప్తోంది. కానీ తనకు రుణమాఫీ అమలు కాలేదు, లిస్టులో తన పేరు లేదని అధికారులు చెప్తున్నారని చెప్తోంది. ఏమై ఉండొచ్చు? చూస్తాను, నేను వచ్చాను, నేను లేను, చూసి ఇప్పుడు చెప్తాను వాళ్ళకి. అదే సందర్భం చూసి స్పష్టంగా ప్రతి రైతుకి బాధ్యతగా ప్రతి ఒక్కరు చెప్తాం. మేము అప్పని తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు స్పష్టంగా చెప్పేస్తాం. ఇబ్బంది లేదు. ఫస్ట్ విడత, రెండో విడత, మూడో విడత తర్వాతనే మనకి బయటపడుతుంది మొత్తం. అంటే ఈ ప్రజెంట్ వెరిఫికేషన్ చేస్తున్నారు, ఆధార్ కార్డు ఆధారంగానే వెరిఫికేషన్ చేస్తున్నారు. ఒకవేళ రుణమాఫీ అమలు కాకపోతే నిజానికి ₹1,00,000 లోపు వాళ్ళు రుణం తీసుకొని ఉంటే తదుపరి ఒకవేళ నిజంగా ఆమె అనర్హుల జాబితాలో ఆమె ఉంటే, ఒకవేళ అర్హులైనా సరే అర్హుల జాబితాలో ఆమె పేరు లేకుండా ఉంటే ఏం చేయాలి? ఫర్దర్ మీకు ఉన్నతాధికారుల నుంచి కావచ్చు, మీ అధికార ఉన్నత సిబ్బంది నుంచి ఏమైనా ఆదేశాలు? మా జిల్లా స్థాయిలో అధికారులు ఉంటారు, దాన్ని సొల్యూషన్ చేస్తారు. దానికి ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అందరూ చేస్తారు. వాళ్ళకి అంటే కంప్లైంట్స్ ఏమైనా తీసుకుంటున్నారా సహకారం నుంచి? ఇవాళ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా చూసుకుంటున్నారు. ఇప్పుడే వాళ్ళకి కూడా ఎమ్మటే లోన్ కూడా తీసుకుంటారు. వాళ్ళు డైరెక్ట్ అకౌంట్కి ఇస్తున్నాం డబ్బులు. వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకి ఇబ్బంది లేదు. రైతులకి ఎవరికి ఇబ్బంది కాదు, ఒక రైతు కూడా ఇబ్బంది కాకుండా స్పష్టమైన జాగ్రత్తగా లెక్కలు చెప్పి వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత మేము వహిస్తాం. ఇబ్బంది ఏం లేదు. మొత్తానికైతే సొసైటీ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇది కేవలం మొదటి విడత జాబితాలో మాత్రమే, మిగతా 2-3 జాబితాలో మాత్రం అర్హులను గుర్తిస్తాము, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనేది అధికారులు చెప్తున్నటువంటి. కానీ ₹1,00,000 లోపు రుణం తీసుకున్నటువంటి వ్యక్తులకు ఇప్పటికే పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగింది. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో చేశామని చెప్తుంది. కానీ ఎందుకు వాళ్ళని అర్హులుగా గుర్తించలేదు? 10,000, 20,000, 30,000, 40,000 తీసుకున్నటువంటి రైతాంగానికి కూడా చాలా మంది రైతులు రుణమాఫీ కాలేదంటూ ప్రస్తుతం సహకార బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కొంతమంది రేషన్ కార్డు లేని రైతులు ఎవరైతే ఉన్నారో ₹1,00,000 లోపు రుణం తీసుకున్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ కాలేదు అని ఒక సమాధానం అయితే వినిపిస్తుంది. ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురంతో పాటు మరోవైపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 59,172 అకౌంట్లో ₹264,23 అయితే ఇప్పటివరకు జమ చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ సహకార బ్యాంకులో 865 మంది ₹1,00,000 రుణం తీసుకున్నటువంటి వారు ఉంటే కేవలం 352 మందికి మాత్రమే రుణమాఫీ జరిగినట్లయితే మనకు సమాచారం అవుతుంది. ఖమ్మం DCCB పరిధిలో మొత్తం 1,43,327 మంది ₹1,00,000 రుణం తీసుకుంటే కేవలం 37,625 మంది రైతులకు మాత్రమే ₹1,00,000 రుణం కింద అర్హులుగా గుర్తించినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఈ డేటాని ఇంకా వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు, ఇంకా ఫిర్యాదులను కూడా తీసుకుంటామని చెప్పి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులతో పాటు లీడ్ బ్యాంక్ మేనేజర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తాము, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తాము. క్షేత్రస్థాయిలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వ్యవసాయ విస్తరణ అధికారులు వారందరికీ కూడా ఎవరైతే అర్హులుగా ఉండి జాబితాలో లేని వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డుతో పాటు పూర్తి స్థాయిలో పట్టా పాస్బుక్ జిరాక్స్ కాపీ ఇచ్చి ఒక తెల్ల కాగితంపై ఫిర్యాదు చేసిన తాము నోట్ చేసుకుంటాము. ఖచ్చితంగా సమస్యను ఆగస్టు 15 లోపు పరిష్కరించి వాళ్ళందరికీ కూడా రుణమాఫీని వర్తింపజేస్తామని అయితే అధికార యంత్రాంగం చెప్తోంది. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. కానీ ఏదేమైనప్పటికీ ఒక కొంత గందరగోళమైనటువంటి వాతావరణం రుణమాఫీ ఎంపిక ప్రక్రియలో కావచ్చు, అర్హుల లబ్ధిదారుల జాబితా ప్రక్రియలో నెలకొందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు రైతులు చాలా మంది సహకార బ్యాంకుల చుట్టూ, ప్రైవేట్ బ్యాంకుల చుట్టూ అయితే వచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బ్యాంక్ మేనేజర్లు కూడా కొన్ని సాంకేతిక కారణాలు ఏమైనా ఉండొచ్చు, ఇతరత్ర ఏ కారణం ఉన్నా కానీ ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తే తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్తున్నారు. ఇదే వీడియో సాయంత్రంతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. Center of Excellence, Government Funded Research, International Partnership Program, KL, deemed to be University. అది ఏదులాపురం సొసైటీ డైరెక్టర్, నేను మంగళగూడెం, ఎండపల్లి రవికుమార్ నా పేరు. మా సొసైటీ నుండి 3,691 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. ఇందులో ₹1,00,000 లోపు మాఫీ వచ్చిన వాళ్ళు 770 మంది ఓన్లీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు 2,000 చిల్లర రావాల్సిన రైతులు ఉన్నారండి, ₹1,00,000 లోపు వాళ్ళు. ఇందులో 2,50,96 మంది రైతులు ఉన్నారు. 2 లక్షల ఉన్న రైతులు 174 మంది ఉన్నారు.
ఇందులో కేవలం మాకు మొత్తానికి 3,421 మందిలో 770 మంది రైతులకే ₹1,00,000 వచ్చినాయి. దీన్ని మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి దీన్ని మీ ఛానల్ ద్వారా మిగతా రైతులకి బెనిఫిట్ చేయాలని మేము ఈ ఛానల్ ద్వారా మేము కోరుతున్నాం. World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. ఎదలాపురం సొసైటీ ప్రెసిడెంట్ నేను. మేము మా దగ్గర ఉన్న రైతులు ఎంతమంది అయితే రైతులు మన అప్పు తీసుకున్నారో రైతులందరి డేటా మన గవర్నమెంట్కి పంపించడం జరిగింది. దాంట్లో ఈ రోజున మొత్తం 3,691 మంది రైతులు మా దగ్గర అప్పు తీసుకొని ఉన్నారు. అందరు డేటా పంపిస్తే మనకి 174 మందికి ₹1,00,000 రైతులకు రుణమాఫీ వచ్చింది. దాంట్లో ₹2,20,00,000 ఈ రోజున జమ అయినాయి. 770 మందికి వచ్చినాయి. 2,20,00,000 వచ్చినాయి. మిగతా అమౌంట్ కూడా మళ్ళీ వస్తాయో చూద్దాం ఈ లోపు. ఎందుకంటే మనకి ఇంకా 2వ విడత 3వ విడత ఉంది కాబట్టి మనకు కూడా పూర్తి సమాచారం లేదు. కావున ఇవన్నీ వచ్చిన తర్వాత ఎంతమంది రైతులు రాలేదనేది తర్వాత నిర్ధారణ అవుతుంది. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.